కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించిన కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పౌరసత్వ వ్యవహారం తేల్చే విషయంలో కేంద్రానికి 4 వారాల గడువు విధించింది అలహాబాద్ హైకోర్టు. 4 వారాల్లో పౌరసత్వం అంశం తేల్చాలని సూచించింది. న్యాయస్థానానికి 8 వారాల గడువు కోరక 4 వారాల గడువు ఇస్తూ తదుపరి విచారణను లక్నో బెంచ్ ఏప్రిల్ 21కి వాయిదా వేసింది. ఆలోగా స్టేటస్ రిపోర్ట్ను కేంద్రం కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ పౌరసత్వం అంశంపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తూనే ఉంది. రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని, భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శశీర్ వేసిన పిటిషన్లపై న్యాయస్థానం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. బ్రిటన్లో ఉన్న ఓ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్, సెక్రటరీగా ఉన్నారని సుబ్రహ్మణ్య స్వామి కొంతకాలంగా చెబుతున్నారు. ఆ కంపెనీ వార్షిక నివేదికలో తనను తాను బ్రిటిష్ పౌరుడిగా గాంధీ పేర్కొన్నట్లు స్వామి తెలిపారు. వేరే దేశంలో పౌరుడిగా ఉన్న వ్యక్తి ఆ దేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుందన్నారు. అలా చేయకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, భారతీయ పౌరసత్వ చట్టం 1955ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. ఇదే అంశంపై గతంలో కేంద్రానికి లేఖ రాశారు. తన వద్ద రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించిన యూకే ప్రభుత్వం సమర్పించిన రికార్డులు ఉన్నాయని విఘ్నేష్ చెబుతున్నారు. మరోవైపు